ఒమన్ రాజధాని మస్కట్లో 125 ఏళ్ల నాటి పురాతనాలయం ఉంది. సుల్తాన్ ప్యాలెస్ సమీపంలో మస్కట్లో ఉన్న ఈ శివాలయం అరబ్ దేశాలలోని మొట్టమొదటి హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ శివాలయం గుజరాత్కు చెందిన వ్యాపారుల సంఘం నిర్మించినట్లు చెబుతారు. ఒమన్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. దాదాపు 3,50,000 మంది, అంటే అక్కడ 5,60,000 మంది విదేశీల్లో 60% పైగా భారతీయులన్నమాట. ఇక్కడుండే భారతీయులు మన దేశం నుండి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వెళ్లిన వారే. ఇక్కడ 15 భారతీయ స్కూళ్లు ఉన్నాయి. ఒక్క స్కూలు కేరళ సిలబస్ ప్రకారం నడుస్తుండగా మిగిలినవన్నీ సిబిఎస్ఈ సిలబస్ ను అనుసరిస్తాయి. 15వ శతాబ్దం నుండి ఒమన్ భారత్ మధ్య వర్తక సంబంధాలు ఉన్నాయి. హిందూ వర్తక సంఘం వారు అక్కడ హిందూ మహాజన్ సంఘంగా పిలుస్తారు. భారతీయ హిందువుల కోసం మస్కట్లో 2 హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం 120 ఏళ్లకు పైగా పురాతనమైనదంటారు. 1999లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఒమన్ వెళ్లిన ప్రతి భారతీయుడు సందర్శించదగిన ఆధ్యాత్మిక ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ మోతీశ్వర మహాదేవ్, శ్రీ హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి ఆలయం వసంత పంచమి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రావణ మాసం పూజలు, గణేష్ చతుర్థి, మహాశివరాత్రి, దీపావళి వంటి అనేక హిందూ పండుగలు వైభవంగా కొనసాగుతాయి. పవిత్ర మాసాల్లో ఈ దేవాలయాన్ని దాదాపు 15,000 మందికి పైగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. హలో ఎవ్రీవన్, నేషనల్ స్టాప్ ప్రేక్షకులకి నేను ఇప్పుడు గల్ఫ్ లో ఉన్నాను, ఒమన్ దేశంలో ఉన్నాను. ఒమన్ దేశంలోని ఒక శివాలయానికి ఇప్పుడు నేను వెళుతున్నాను. నిజంగా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సనాతన ఆలయాలకి వెళ్ళి అక్కడ పూజలు చేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము ఉండాలని కోరుకుంటుంటాం కాబట్టి, సో ఇక్కడ నేను ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్కి వచ్చాను. నేను మస్కట్కి, నేను మామిడి గిరిధర్ గారు. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు మేము ఇక్కడ క్రౌన్ ప్లాజా హోటల్లో మేము ఉన్నాము. సో ఇది ఎయిర్పోర్ట్ దగ్గరే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను శివాలయానికి వెళుతున్నాము. సో మస్కట్లో ఉన్న పురాతన ఆలయానికి వెళ్ళబోతున్నాము. ఆ ఆలయం విశేషాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మస్కట్ ఎడారి అయినప్పటికీ ఈ శివాలయం ఆవరణలో ఉన్న బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. ఆలయంలో నిత్యం ఆ శివలింగానికి 3 అర్చకులు పూజలందిస్తారు. వారితో పాటు 3 సహాయక సిబ్బంది, 4 పరిపాలన సిబ్బంది ఉంటారు. ఆలయంలో స్వచ్ఛంద సేవకులు కూడా భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. 2018లో మస్కట్లో జరిగిన ఇండియా ఒమన్ వ్యాపార సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మస్కట్లోని ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన హిందూ దేవాలయ నిర్వహణ సంస్థ నిర్వహిస్తోంది. హిందూ దేవాలయ నిర్వహణ అనేది మస్కట్లోని మర్రి వ్యాపారి సమాజానికి ప్రాతినిధ్యం వహించే స్వచ్ఛంద సంస్థ. ఇది శతాబ్దాలుగా ఒమన్లో స్థిరపడిన సమాజం. అరబ్ దేశాలలోని మొట్టమొదటి హిందూ ఆలయం ఒమన్ శివాలయం గురించి మరోసారి ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు తెలిపేందుకు బృహత్తర ప్రయత్నం. ప్రస్తుతం నేను మస్కట్లోని శివాలయంలో ఉన్నాను. మోతీశ్వర ఆలయం అంటారు. ఈ ఆలయం లోపల వీడియో తీయడానికి వీల్లేదు, బట్ ప్రాంగణంలో నేనున్నాను. సో మీరు మస్కట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయానికి రావాలి. ఎందుకంటే ఇది 115 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.